హాయ్ కామ్రేడ్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు మంచి ప్యాకేజ్ తీసుకొని వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌కి ఈ ఎలక్షన్స్‌లో చాలా ఫేవర్ చేసిన మీడియా ఛానల్స్‌కి అండ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మనమందరం రెస్ట్ ఇన్ పీస్ చెప్పుకొని తర్వాత ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. ఎందుకంటే ఈ నెలంతా వీళ్ళు లెక్కలేనన్ని వేషాలు వేశారు కాబట్టి. అండ్ ఇప్పుడు మ్యాటర్‌లోకి వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఈసారి కూటమి అయితే విజయం సాధించింది. అండ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎందుకు ఈసారి గెలుస్తుందో అన్నది కూడా నేను మీకు నా ముందు వీడియోలో క్లియర్‌గా చిలక్కి చెప్పినట్టు చెప్పాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్‌లుంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు వైసీపీ ఎందుకు ఓడిపోయిందో మనం ఇప్పుడు క్లియర్‌గా విశ్లేషించుకుందాం. ఈసారి ఎలక్షన్స్‌లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలైతే ఇవే. నంబర్ 1 రాజధానిని నిర్మించకపోవడం. నంబర్ 2 పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయకపోవడం. నంబర్ 3 పెట్టుబడులు రప్పించడంలో విఫలమయ్యారు. నంబర్ 4 మంచి కంపెనీస్‌ని మన ఏపీ స్టేట్‌కి తీసుకురాలేకపోయారు. దీనివల్ల మన ఏపీలో నిరుద్యోగ యువతంతా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై ఎక్సెట్రా లాంటి సిటీస్‌కి వెళ్లి ఫ్యామిలీస్‌కి దూరంగా పని చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది మన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. నంబర్ 5 ఈ 5 ఇయర్స్ స్పాన్‌లో కరెంట్ ఛార్జెస్ అండ్ నిత్యావసరాల సరుకుల ధరలు ఎన్నో సార్లు పెంచారు. నంబర్ 6 మందుబాబులకి క్వాలిటీ మద్యాన్ని దూరం చేసి, కల్తీ మద్యాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడారు. నంబర్ 7 గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సీపీఎస్‌ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారు. అండ్ ఇవ్వాల్సిన ఎరియర్స్‌ని కూడా ఎగ్గొట్టేశారు. నంబర్ 8 గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి రివర్స్ పీఆర్సీని ఇచ్చి వాళ్ళ చెవిలో కాలీఫ్లవర్స్‌ని పెట్టడమే కాకుండా ఎలక్షన్స్‌కి వెళ్లే ముందు కనీసం ఐఆర్‌ని కూడా ఇవ్వకుండా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసింది మన ఎక్స్ గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ. నంబర్ 9 మున్సిపాలిటీ వర్కర్స్‌ని అండ్ అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. నంబర్ 10 రూరల్ ఏరియాస్‌లో రోడ్స్ అండ్ మినిమమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా డెవలప్ చేయకపోవడం. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. బట్ ముఖ్య కారణాలైతే ఇవే. 2019 ఎలక్షన్స్‌లో 151 సీట్లు దక్కించుకుని భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్‌సీపీ ఈసారి మాత్రం చతికిల పడింది. 2019 ఎలక్షన్స్‌లో జగనన్నని నమ్మి అన్ని సీట్స్‌ని మన ఏపీ ప్రజలు ఆయనకి అందిస్తే దానిని జగనన్న మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. అండ్ ముఖ్యంగా ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ క్లియర్‌గా. అండ్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. అదేంటో మీకు చెప్తున్నాను. మీరు కూడా క్లియర్‌గా వినండి. అదేంటంటే సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ కూడా రాష్ట్రానికి మరియు రాష్ట్ర ప్రజలకి 2 కళ్ళు లాంటివి. ఒక కంటిని పొడుచుకొని ఇంకొక కంటితో సర్వైవ్ అయిపోదాం అంటే అది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అండ్ ఇంకోటేటంటే అభివృద్ధి నుంచి సంక్షేమం అన్నది పుట్టాలి గానీ, సంక్షేమం నుంచి అభివృద్ధి ఎప్పటికీ పుట్టదు. అండ్ ఈ వీడియోలో నేనైతే చెప్పాలనుకున్నది ఇంతే. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైమ్‌లోని మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటి మీద కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.